హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశానికి తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ఇప్పటికీ మన దేశం దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా మనం కాశ్మీర్ సమస్యను చూసుకుంటే ఇప్పటికీ కాశ్మీర్కు కొన్ని కోట్ల రూపాయలను వెచ్చిస్తూనే ఉన్నాం. అందుకు సంబంధించిన గాయాలను మనం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి చారిత్రక తప్పిదానికి సంబంధించిన ఒక అంశాన్ని బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే బయటపెట్టారు. అదేమిటంటే మన హిమాలయ శిఖరాలు మనందరికీ తెలుసు కదా. ఆ హిమాలయాల నుంచే పవిత్రమైన గంగా నదితో పాటు అనేక నదులు ఆ హిమాలయాల్లోని మంచు కరగడం వల్ల మాత్రమే ఉద్భవిస్తూ ఉన్నాయి. అయితే ఆ హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ అయిన ప్లూటోనియం క్యాప్సూల్స్ ఆ హిమాలయాల్లో ఎక్కడో మిస్ అయ్యాయి. దీనికి నెహ్రూ చేసిన తప్పిదమే ప్రధాన కారణం అని నిషికాంత్ దుబే ఆరోపించారు. అయితే నెహ్రూ వల్ల అక్కడ ప్లూటోనియం క్యాప్సూల్స్ ఏ విధంగా మిస్ అయ్యాయి అండ్ అవి గనక ఈ నదుల్లో గనక కలిసి ఎంత ప్రమాదం ఏర్పడుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 1960లో ప్రపంచం అంతా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నడుస్తుంది. ఆ కాలంలో చైనా అణ్వస్త్రాలను తయారు చేసుకోవడానికి నిమగ్నమై ఉంది. ఆ దేశంలో పెద్ద ఎత్తున అణ్వాయుధ కార్యక్రమాలను చైనా నిర్వహిస్తోంది. అయితే వీటిని అడ్డుకోవడం కోసమని అమెరికా చైనాపై నిఘా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. చివరిగా మన ఇండియాను సంప్రదించింది. మన ఇండియా ప్రధాని అయిన నెహ్రూకు అప్పట్లో ఒక ప్రతిపాదనను అందజేసింది. అదేమిటంటే మన చైనాకు అండ్ మన ఇండియాకు మధ్యలో హిమాలయ శిఖరాలు ఉంటాయి కదా. ఈ హిమాలయ శిఖరాల పైన ఒక నిఘా పరికరాన్ని అమర్చాలి. దీని నుంచి చైనాలో ఎక్కడైనా అణ్వాయుధ కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే దానికి సంబంధించి నిఘా ఉంచేందుకు వీలవుతుంది. ఇండియా కనుక ఒప్పుకుంటే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మేము చేస్తాము అని అమెరికా మన ఇండియాకు ఒక ప్రతిపాదనను పంపింది. దీంతో అప్పటి నెహ్రూ దీనికి వెంటనే ఒప్పేసుకున్నారు. అయితే దీనికి వచ్చే ప్రమాదం ఏంటి, భవిష్యత్తులో ఏమైనా జరిగితే అయితే దీని నుంచి వచ్చే దుష్పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే విషయాలపై అప్పటి ప్రధాని నెహ్రూ ఏ మాత్రం ఆలోచించలేదు. వెంటనే అమెరికాకు ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పేశాడు. దీంతో అమెరికన్ సిఐఏ మన ఇండియాలోని రెండవ అతిపెద్ద పర్వతమైన నందాదేవి పర్వతంపై ఈ పరికరాన్ని అమర్చాలి అనే ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్ళింది. ఇందుకు గాను కొన్ని యాంటెన్నాలు, అంటే జనరల్గా మనం ఏదైనా నిఘా పరికరాలు చూస్తూ ఉంటాం కదా, యాంటెన్నాలు లేదంటే రిసీవర్లు, ఇలాంటి వాటన్నిటినీ అమర్చడంతో పాటు దానికి ముఖ్యంగా విద్యుత్ సప్లై చేయాల్సి ఉంటుంది. జనరల్గా విద్యుత్ సప్లై అంటే మనందరికీ తెలుసు, పైన వైర్లు అవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ వైర్లను హిమాలయ శిఖరాల దాకా తీసుకువెళ్ళలేము. ఎందుకంటే అవి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి కాబట్టి అక్కడి వరకు విద్యుత్ సరఫరా చేయడం అనేది పూర్తిగా అసాధ్యం అనేది చెప్పుకోవచ్చు. దీనికోసమని అమెరికా ఒక ప్లాన్ వేసింది. ఈ పరికరాలన్నీ పనిచేయడానికి ఒక జనరేటర్ కావాలి. ఆ జనరేటర్ అనేది రేడియో యాక్టివిటీతో కూడిన జనరేటర్ అయితే గనక అసలు మనం ఎలాంటి వైర్లు సప్లై లేకుండానే అక్కడికక్కడే దీన్ని జనరేట్ చేయవచ్చు. తద్వారా ఈ పరికరాలకు విద్యుత్తును అందించేందుకు వీలవుతుంది అని అమెరికా భావించింది. ఇందుకోసం గాను రేడియో ఐసోటోప్ జనరేటర్లను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ ఆర్టీజీ జనరేటర్లలో ఎక్కువగా ప్లూటోనియం పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్లూటోనియం నుంచి రేడియో యాక్టివిటీ జరగడం ద్వారా పెద్ద ఎత్తున హీట్ అనేది వెలువడుతుంది. ఈ హీట్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అని అమెరికా భావించింది. ఇందుకు సంబంధించిన పరికరాలన్నిటినీ కూడా అమెరికా అరేంజ్ చేసుకుంది. ఆ తర్వాత మన ఇండియా యాక్సెప్టెన్సీ ఎలాగో ఇచ్చేసింది కాబట్టి వాటికి సంబంధించిన పరికరాలన్నిటినీ కూడా మన ఇండియాకు తీసుకువచ్చింది. ఆ తర్వాత నందాదేవి శిఖరం పై దాకా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా మెల్లిమెల్లిగా ఒక్కో క్యాంపు దగ్గరికి ఈ యాంటెన్నాలతో పాటు ఈ జనరేటర్కు సంబంధించిన ప్లూటోనియం క్యాప్సూల్స్ను 7 వరకు తీసుకువెళ్ళింది. ఈ 7 కొన్ని కేజీల కొద్ది ప్లూటోనియం పదార్థం ఉంది. ఇవి చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు యురేనియం కనుక లీక్ అయితే ఎంత ప్రమాదం ఏర్పడుతుంది. రష్యా లేదంటే ఉక్రెయిన్ ఈ దేశాల మధ్య జరిగిన చెర్నోబిల్
విధ్వంసం అనేది ఇప్పటికీ దానికి సంబంధించిన మూలాలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నివసించే వారిలో పిల్లల్లో మానసిక లోపం లేదంటే వాళ్ళలో తాత్కాలిక వైకల్యం ఇలాంటివి రావడం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 30 ఏళ్ళు జరిగినా కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ అనేవి లీక్ అయితే చాలా అంటే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అయినా కూడా జవహర్లాల్ నెహ్రూ దీనికి పూర్తిగా ఒప్పేసుకున్నాడు. దీంతో అమెరికా ఈ క్యాప్సూల్స్తో పాటు ఈ నిఘా ఉంచేందుకు సంబంధించిన పరికరాలన్నిటినీ కూడా నందాదేవి శిఖరంపైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే 4వ క్యాంపు దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకునే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంచు తుఫాను అనేది చెలరేగింది. దీంతో అక్కడ ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనరల్గా హిమాలయాలపైకి తీసుకువెళ్ళిన ఏ ఎక్విప్మెంట్ అయినా మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఆ వ్యక్తులు సాహసించరు. ఎందుకంటే వాటిని తీసుకువెళ్ళడమే చాలా ప్రహసనంతో కూడుకున్న పని కాబట్టి, మళ్ళీ తిరిగి తీసుకురావడం అన్నా కూడా అంతే కష్టమైన పని కాబట్టి వాటిని ఆ పని చేయకుండా అక్కడే దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ క్యాప్సూల్స్తో పాటు ఈ రేడియోకు సంబంధించిన అన్ని పరికరాలను కూడా ఈ 4th క్యాంపులోనే చాలా భద్రంగా దాచిపెట్టారు. ఆ తర్వాత తిరిగి వచ్చేశారు. ఇక మంచు తుఫాను అంతా పోయి దాదాపు 1 సంవత్సరం గడిచింది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళి చూడగా ఈ ఎక్విప్మెంట్తో పాటు ఈ ప్లూటోనియం ఉన్న క్యాప్సూల్స్ కూడా పూర్తిగా అక్కడ కనిపించకుండా పోయి ఎంత వెతికినా కూడా దొరకలేదు. చివరికి న్యూట్రాన్ డిటెక్టర్లతో గాలించినా కూడా అక్కడ లాభం లేకుండా పోయింది. ఈ క్యాప్సూల్స్ మొత్తం మిస్ అయిపోయాయి. ఇవి ఎక్కడైనా మంచు లోపల కూరుకుపోయి ఉండవచ్చు, లేదంటే ఎక్కడైనా భూమిపై పడిపోయి ఉండవచ్చు. ఇదే కనుక ఈ క్యాప్సూల్స్ అనేవి కనుక లీక్ అయితే ఖచ్చితంగా గంగా నది మొత్తం కలుషితమైపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 1978లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ దీనిపై ఒక నివేదికను ఇచ్చింది. ఆ హిమాలయ పర్వతాల్లో ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్రాంతానికి సంబంధించిన మొత్తంగా మేము గాలింపు చర్యలు చేపట్టాము. అక్కడ ఎక్కడా కూడా ఈ రేడియో అణుధార్మికత లీక్కు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చే నదులలో కూడా ఎక్కడ ఇలాంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్లూటోనియం అనేది లీక్ కాలేదు. కానీ భవిష్యత్తులో ఇది లీక్ అయితే చాలా ప్రమాదం అని భారత్ అటామిక్ ఎనర్జీ లిమిటెడ్ అప్పట్లోనే నివేదికను సమర్పించింది. అయితే ఈ నందాదేవి పర్వతం నుంచే రిషిగంగా, ధౌలీగంగా అనే నదులు ప్రవహిస్తాయి. ఈ రెండు కూడా అలకనంద, భాగీరథి నదుల్లో కలుస్తాయి. ఆ తర్వాత ఈ నదులే గంగా నదిలో కలిసిపోతాయి. తద్వారా గంగా నది మన దేశంలోని 40% ఆఫ్ ఫార్మింగ్ ప్రొడక్షన్కు ఇక్కడ నీటిని అందిస్తూ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మన దేశంలో ప్రవహిస్తూ ఉన్న అతిపెద్ద నదుల్లో గంగా నది ఒకటి. సో ఇంత పెద్ద నదిలో గనక ఈ ప్లూటోనియం ఎక్కడ ఒక్క చోట క్యాప్సూల్ గనక లీక్ అయినా కూడా అది చాలా పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. ఏకంగా 40% ఆఫ్ కల్టివేషన్పై ఇది ప్రత్యక్షంగానే ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చాలామంది ఈ నీరే తాగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన దేశానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజానికి మన దేశపు తొలి ప్రధాని అయిన నెహ్రూ అమెరికాకు ఇలాంటి పర్మిషన్ ముందే ఇవ్వకుండా ఉండాల్సిందే. కానీ అగ్రరాజ్యాల ఒత్తిడికి నెహ్రూ అప్పట్లో తలొగ్గడం వల్ల మాత్రమే ఇలాంటి ప్రమాదానికి ఇప్పుడు కారణమయ్యారు. ఈ ప్రమాదం అనేది భవిష్యత్తులో ఎప్పుడైనా పొంచి రావచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలతో పర్మిషన్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. కానీ నెహ్రూ గురించి మనందరికీ తెలుసు కదా, ఆయన చేయనన్ని చారిత్రక తప్పిదాలు ఏ ఒక్క ప్రధాని కూడా చేయలేదు. మన దేశానికి తొలి ప్రధాని అయిన నెహ్రూ అనేక చారిత్రక తప్పిదాలకు పాల్పడటం వల్ల మాత్రమే మన దేశం ఇప్పటికీ దానికి సంబంధించిన మూలాల నుంచి వచ్చిన గాయాలను అనుభవిస్తూనే ఉంది. కాబట్టి తాజాగా హిమాలయ పర్వత సానువుల్లో ఇలాంటి అణుబాంబు లాంటి దాన్ని మనం దాచిపెట్టుకుని కాలం గడుపుతూ ఉన్నాం. కాబట్టి నెహ్రూ లాంటి ప్రధాని భవిష్యత్తులో మరొకరు రాకూడదు అని మనందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.